ఈ రోజు మనం నా బైక్ ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, అలాగే షోరూమ్ లో నేను ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బైక్ తీసుకెళ్ళగానే టెస్ట్ రైడ్ కి అయితే పంపించాను. నాకు కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి బైక్ లో. టెస్ట్ రైడ్ అయ్యాక బైక్ ని క్యూలో అయితే పెట్టారు. మన బైక్ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిటింగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది ఒక ప్రాబ్లం ఈ షోరూమ్ లో. ఇందాక బైక్ లో కంప్లైంట్ అన్నాను కదా, అది ఇదే. ఫ్రంట్ హెడ్ లైట్ డూమ్ అయితే షేక్ అవుతుంది అనమాట రన్నింగ్ లో, బైక్ రన్నింగ్ లో. సో ఇదైతే చేయించాను అనమాట. లోపల బోల్ట్ ఏదో లూజ్ అయిందంట, మనకి ఫ్రీగానే చేశారు. ఇంకా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించి కూలెంట్ ఆయిల్ అయితే పోయించాను అనమాట. ఇంజిన్ హీట్ రాకుండా కూలెంట్ ఆయిల్ యూస్ చేస్తారు కదా, అదైతే వేయించాను. రిపేర్ చేయడానికి లేబర్ ఛార్జ్ ఏం తీసుకోలేదు, కానీ ఇంజిన్ ఆయిల్ కాస్ట్ అయితే 700 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎందుకు అని అడిగితే 550 రూపీస్ ఏమో ఇంజిన్ ఆయిల్, 150 రూపీస్ ఫర్ లూబ్రికేషన్ అన్నారు. మొత్తం రిపేర్ వర్క్ అయ్యాక వాషింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు వాషింగ్ చేయడానికి. చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఇంకా బైక్ అయితే వాష్ చేసిన తర్వాత ఎయిర్ గన్ తో ఎయిర్ కొట్టి పక్కన అయితే పెట్టేశారు. డ్రై అయిన తర్వాత తీసుకెళ్ళమన్నారు. కనీసం క్లాత్ తో తొడవని కూడా తొడవట్లేదు, క్లీన్ చేయట్లేదు. నేను ఆఫ్టర్నూన్ 2 కి బైక్ పెడితే నాకు ఈవినింగ్ 5:30కి అయితే బైక్ ఇచ్చారు. వెయిటింగ్ టైం అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఫస్ట్ సర్వీస్ బిల్ వచ్చేసి 900 అయితే ఛార్జ్ చేశారు నా దగ్గర. లూబ్రికెంట్ అన్నారు కదా, లూబ్రికెంట్ చేస్తారేమో అని చెప్పి నేను చూశాను. సెకండ్ టైం అడిగితే అప్పుడు జస్ట్ క్లచ్ కి గ్రీజ్, బ్రేక్స్ కి కొంచెం గ్రీజ్ వేశారు అంతే, దాని మించి ఏం లేదనమాట.